రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాంప్రదాయ రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలకు వెనక్కి నెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీ స్థాయిలో హార్స్ ట్రేడింగ్ కుట్ర జరిగినట్లుగా వెలుగులోకి వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈ కేసులో తాజాగా బయటకు వస్తున్న వివరాలు వివాదాలు మరింత ముదురుస్తున్నాయి. మొదట ఈ వ్యవహారం అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుతో ప్రారంభమైంది. అసెంబ్లీలో కీలక పరిణామాల సమయంలో తన ఓటును ప్రభావితం చేయడానికి 35 కోట్ల రూపాయలను ఆఫర్ ఇచ్చారు అని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. విచారణలో నిందితులు వెల్లడించినట్లు చెబుతున్న సమాచారం మరింత సంచలనంగా మారింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు మొత్తం 10 మందికి పైగా ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం జరిగిందని, ఇందుకోసం దాదాపు 180 కోట్ల రూపాయల వరకు నిధులు సిద్ధం చేశారని వారు పోలీసులకు తెలిపినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఒక్క ఎమ్మెల్యేతో భారీ మొత్తాల ఒప్పందాలు చేసుకునే ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లుగా విచారణలో వెల్లడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈ వ్యవహారంలో కార్పొరేట్ సంస్థ నుంచి నిధులు సమకూర్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే సెంథల్ బాలాజీ, ఆయన సోదరుడి పేరు కూడా నిందితుల వాగ్మూలాలలో వాస్తవానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ కేసు రాజకీయ వర్గాలలో తీవ్ర దుమారం రేపుతుంది. అధికార టీవీకే ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయనే ఆరోపిస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ నాటకంగా అభివర్ణిస్తున్నాయి. దీంతో పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రస్తుతం పోలీసులు ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి వెనుక ఉన్న వ్యక్తులు లేదా సంస్థలు ఎవరు, ఎమ్మెల్యేలను ప్రభావితం చేసే ప్రయత్నాలు నిజంగానే జరిగాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. బ్యాంకు లావాదేవీలు, కాల్ రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా అధికారులు పరిశీలించినట్లుగా సమాచారం. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరికొందరు వ్యక్తులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. అవసరమైతే మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశాన్ని పోలీసులు కొట్టిపారేయడం లేదు. అయితే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన 180 కోట్ల రూపాయల హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు దర్యాప్తులోని నిందితులు చేసినట్లుగా చెబుతున్న వాగ్మూలాల ఆధారంగానే ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. దర్యాప్తు పూర్తయ్యాకే ఈ ఆరోపణలో ఎంత మేర నిజం ఉందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలకమైన మరియు ఆసక్తికరమైన వివాదంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.